ఎప్పుడు ఏదైతే దాన్ని అలా యాక్సెప్ట్ చేయడం తప్ప ప్లానింగ్స్ అంటే ఏం లేదండి. గోజ్ ఆన్ లైక్ దట్. అది ఎప్పుడు అవుతే అప్పుడు. బట్ నాకు మాత్రం ఏంటంటే ఐ వాంట్ గెట్ మ్యారీడ్ టు అ గర్ల్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్. మా అమ్మని బాగా చూసుకోవాలి. అంటే బికాస్ నేను మా అమ్మను వదులు ఉండలేదు. మై మామ్ నేను ఎలా చూసుకున్నానో అంత కాకపోయినా బట్ టు అ లెవెల్, టు అన్ ఎక్స్టెంట్ మా అమ్మని బాగా చూసుకుంటే చాలు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీయాలంటే ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి? డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. డిపెండ్స్ ఆన్ ద యావరేజ్. ఆన్ అన్ యావరేజ్ అంటే ఇప్పుడు ఈ రోజు అంటే ఎవ్రీథింగ్ హెస్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు మామూలుగా మీరు బయట చూస్తే నిత్యావసర వస్తువుల ధరలే పెరిగిపోయాయి. సో సినిమాలో ఇప్పుడు సెట్లు వేస్తామండి. సెట్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ దాన్ సిమెంట్. అన్ని ఫైబర్ మోల్డ్స్. హీరో రెమ్యునరేషన్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా. లేదండి, ఇట్ ఈస్ బయట మాట్లాడుకునేది ప్రతి దాన్ని కూడా ఓ భూతద్దంలో పెట్టి చూసేస్తారండి. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, ఐ ఫీల్ నేను మొన్న ఎక్కడో అన్నానండి, ప్రతి దాన్ని కూడా బాగా ఓవర్ ఎగ్జాజరేట్ చేసి ఓ భూతద్దంలో పెట్టేసి ఇంత తీసేసుకుంటున్నారు, అంత తీసేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఓరు బాబు, మాకంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా బయట, మాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడరు. మేము సంపాదించేది నథింగ్ అండి. వాట్ వీ ఎర్న్ ఇస్ నథింగ్. ఇప్పుడు there is a market for every person. There is a market for every hero. ఆ మార్కెట్ పరంగా ప్రొడ్యూసర్ ఫిక్సెస్ ఇట్. If the producer is fine enough, is happy enough, giving the hero what he deserves, there's no problem. ఇప్పుడు అట్లా లేదని కదా, పలానా హీరోకి సినిమాలు చేయడం 5 కోట్ల రూపాయలు సినిమాలు చేయడం మానేట్లేదు కదా. పలానా హీరోకి 5 కోట్లు ఇస్తాను తెలిస్తే ఓకే, నాకు కూడా 5 కోట్ల 50 లక్షలు ఇవ్వండి, అలా ఇవ్వరండి. అట్లా కంపేర్ చేసుకుంటున్నారు అనేది తెలుగు ఇండస్ట్రీలో. కంపారిజన్ నేను ఒకటి చెప్తాను. ఆల్వేస్ ఇప్పుడు మనం కూర్చుంటాం, నా పక్కడు ఇలా చేస్తున్నాడు, మేబీ నాకు కూడా అలాంటి అవకాశం ఉంటే చూడవయ్యా అని అనుంటారేమో, తప్పు లేదు అందులో, అని చెప్పి ఇచ్చారు కదండి. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా కొద్ది గొప్ప కొన్ని కోతి వేషాలు ఉండి ఉంటాయి, అంటే రకరకాలు ఉంటాయి కదా ఆ ఏజ్లో. ఎందుకంటే బికాజ్ ఐ ఆల్సో పాస్ త్రూ దట్ ఏజ్. సో ఉన్నాయా లేవా? ఎందుకు ఉండవులేండి. ఓకే, నెక్స్ట్ ఉంటాయిలేండి, అది పాసింగ్ ఫేజ్. నెక్స్ట్ వచ్చినప్పటికి సినిమా మోస్ట్ అట్రాక్టివ్ ఫీల్డ్. సో ఫస్ట్ ఎవరి విషయంలో అట్రాక్ట్ అయ్యావు? ఆ మధ్య బాగా పబ్లిసైజ్ చేశారు కదా, అలా ఓ దగ్గర ఏదో ఓ ఇష్టం కలుగుతుంది, మరి దాని తర్వాత మేబీ ఇది కాదేమో. ఇట్స్ ఆల్ ఎ గ్రోయింగ్ ఏజ్. నా వయసు 23 అండి. I was 23 at the time. So they're all just passing phases and I never had a problem with it. అంత తర్వాత ఎప్పుడైనా రిపెంట్ అవటం లేదండి. చిచ్చి, నేను ఇప్పటిదాకంటే నేను తీసుకున్న ఏ డిసిషన్లో కూడా రిపెంట్ అవ్వలేదు. అయ్యో ఇదేంటి తప్పు తీసుకున్నానని. ఏదైనా డిసిషన్ తీసుకుంటే 100 ఆలోచిస్తానండి. కొంచెం మరీ హేస్టీగా కాకుండా కొంచెం అలా ఆలోచించి, కొంచెం స్థిమితంగా ఆలోచించి తీసుకుంటాను. ఐ డోంట్ వాంట్ మిక్స్ మై ప్రొఫెషన్ అండ్ మై పర్సనల్ లైఫ్ అండి. నాకు ఐ రియలైజ్డ్ ఇట్. ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని రెండు కలపకూడదు. ఇది వేరు, అది వేరు. I don't want to mix both. ఆ ఎపిసోడ్ తర్వాత అనిపించింది. నాట్ ఓన్లీ ఆఫ్టర్ దాట్ అండి, ఇన్ జనరల్గా. అంటే అప్పుడు కూడా ఉండేది ఫీలింగ్, మేము ఉండేదేమో, బట్ ఐ థింక్ సంథింగ్ ఎల్స్ డామినేటెడ్ ఇట్. సో ఇప్పుడు కొంచెం ఖాళీ సమయం ఉంది కాబట్టి ఇందులో కొంచెం అర్థమైపోయిందండి. ఐ డోంట్ వాంట్ టు లైక్ అది కలపొద్దు ప్రొఫెషన్ని పర్సనల్ లైఫ్. క్యాంపెయిన్ చేసి వస్తున్న తర్వాత